హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముక్కు పట్టేసి ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారా? ఇన్హేలర్ ఎప్పుడు మీ చేతిలో పట్టుకొని తిరుగుతున్నారా? అస్సలు వాడకండి. దానివల్ల నష్టాలే ఎక్కువ లాభాల కన్నా. మరి అలాంటప్పుడు ఏ చిట్కా బాగా పనిచేస్తుంది? ఇది అందరం ఫేస్ చేసే ప్రాబ్లమే. చలికాలం అనే కాదు, జలుబు చేసిన ప్రతిసారి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. మెయిన్గా అయితే పగలు తిరిగేటప్పుడేమో కానీ రాత్రి పడుకునే టైంలో ముక్కులు పట్టేస్తే అసలు ఊపిరాడదు. పిల్లలైతే ఇంకా పాపం వాళ్ళు చెప్పుకొని కూడా చెప్పుకోలేరు ఆ ప్రాబ్లం గురించి. అది ఊపిరాడట్లేదని కూడా వాళ్ళకి అర్థం కాదనమాట. అలాంటప్పుడు ఏ చిట్కా బాగా పనిచేస్తుంది ఒకసారి చెప్తాను చూడండి. చాలా సింపుల్ చిట్కా అండి. ముందుగా అయితే వాము ఉంటుంది కదా, వాము తీసుకొని లైట్గా దంచుకోండి. మరి పొడి పొడిలా అక్కర్లేదు, లైట్గా దంచుకొని ఒక పల్చటి క్లాత్ తీసుకొని అందులో ఏదైతే దంచామో అది వేసేసి చక్కగా మూటలాగా కట్టేసేయండి. దాన్ని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి, సరిపోతుంది. పిల్లలు ఊపిరాడక ఇన్హేలర్ తీసుకొని గట్టిగా పీల్చేస్తారు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా కాకుండా ఈ చిట్కా చేయండి చాలు. జలుబు చేసినప్పుడు, ముక్కులు పట్టేసినప్పుడు కనుక ఇలా చేస్తూ ఉంటే, అంటే ఇలా పదే పదే పీలుస్తూ ఉంటే జలుబు భారం, తుమ్ములు, ముక్కు దిబ్బడ వేయడం ఇలా అన్నీ తగ్గుతాయన్నమాట. తలనొప్పి కూడా తగ్గుతుంది. ఇన్హేలర్ల వాడకం మంచిది కాదు. దాన్ని అతిగా వాడితే నెత్తురు కారడం, ముక్కు లోపలి పొరలో ఇరిటేషన్ రావడం జరుగుతుంది. మామూలుగా అయితే మనం చిన్నప్పటి నుంచి వినుంటాం ఒక చిట్కా, హారతి కర్పూరాన్ని కూడా ఇలా పీలిస్తే కొంచెం రిలీఫ్ ఉంటుంది అని. కానీ దానికన్నా బాగా ఎఫెక్టివ్గా ఈ వాముది పనిచేస్తుంది. ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.